హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ మెథడ్ ఏంటో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ కేజీన్నర వరకు కూడా చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ వచ్చేసి స్కిన్లెస్ ప్లస్ బోన్లెస్. అంటే పూర్తిగా బోన్లెస్ కాకపోవచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న బోన్స్ ఉండొచ్చు, కానీ మొత్తానికైతే బోన్లెస్సే ఇది. ఈ చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలాగే ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్‌లో వేస్తూ డీప్‌గా ఫ్రై చేసుకోవాలి. నాకిక్కడ చికెన్ పీసెసు 3 టైమ్స్ వరకు ఇలాగే ఫ్రై చేశాను. కొంచెం కొంచెం అయితే ఒకసారే అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి తేలుతూ ఇలా బబుల్స్ లాగా వచ్చి పూర్తిగా ఫ్రై అయిపోతాయి. మనం పూర్తిగా ఫ్రై అయిన దాకా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము కావాలంటే ఒక పీస్ పట్టుకొని చూడండి. ఆ పీస్ అనేది చాలా గట్టిగా అవ్వాలి. అలా అయినప్పుడే మనకి పూర్తిగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసి కూడా కలుపుతాం కదా! అలా కలపాలంటే మనం చెయ్యి కొంచెం తిరగడానికి ఫ్రీగా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ వరకు కూడా ఎల్లిపాయలన్నిటిని కూడా ఇలా పొట్టు తీసి ఒక రోల్లోకి గానీ, మిక్సీ జార్‌లోకి గానీ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ కావాలంటే కాస్త కారం ఏస్తుంటే గ్రైండ్ అవుతుంది కాబట్టి నేను కాస్త కారాన్ని యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్నంతా కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా చికెన్ పచ్చడిలోకి సరిపడా సాల్ట్‌ని తీసుకోండి. అదే విధంగా కారాన్ని కూడా తీసుకోండి. కొంచెం తక్కువగానే తీసుకోండి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త ఒక 1 టేబుల్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతు పొడి తీసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని, ఈ ఇంగ్రీడియెంట్స్‌ని అన్నిటిని కూడా కలిపేయండి చేత్తో. ఇక్కడ నేను మసాలానైతే యాడ్ చేయలేదు. ఓన్లీ జీలకర్ర పొడి, మెంతి పొడిని యాడ్ చేశాను. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన మిశ్రమాన్నంతా కూడా ఇప్పుడు మనం చికెన్ పచ్చడిలో యాడ్ చేసుకోవడమే. ఇలా బాగా అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా చికెన్ పచ్చడిలో యాడ్ చేసి, ఈ కారం అంతా కూడా పీసెస్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేయించిన ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కారం, సాల్ట్ ఇవన్నీ టేస్ట్ చేసి సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఇందులోనే కలిపేసాను. కావాలంటే మీరు తాలింపు కూడా యేసుకొని కలుపుకోవచ్చు. కానీ తాలింపనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదంటే కారమంతా కూడా మాడిపోయి అవుతుంది. ఇంకా మనం లాస్ట్‌లో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదొకటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా! మీరు కూడా ఒకసారి ఇలాగే చికెన్ పచ్చడిని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.